హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది బీపీని అంత సీరియస్గా తీసుకోరు, బీపీ కంట్రోల్ని. అంటే 140, 150/100 ఉంటుంది, నాకు కామన్గా ఉంటుందండి, నాకు ఎప్పుడు ఎక్కువే ఉంటుంది అని దాన్ని ఒక అంటే నిర్లక్ష్యం చేసే విధంగా చాలామంది భావిస్తూ ఉంటారు. 120/80 ఆర్ లెస్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 120 కంటే తక్కువ ఉండాలి నార్మల్గా. డయాస్టాలిక్ బీపీ 80 కంటే తక్కువ ఉండాలి. ఈ రెండు అండ్ అనమాట. సిస్టాలిక్ బీపీ 120 అండ్ డయాస్టాలిక్ బీపీ 80 కంటే తక్కువ. ఇది ఆర్ కాదు, అంటే ఏదో ఒకటి 120 కంటే తక్కువ ఉంటే నార్మల్ బీపీ అంటానికి లేదు. సో నిర్దిష్టమైన ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే 120/80 ఆర్ లెస్ అనేదే నార్మల్ బీపీ. 130 వరకు సిస్టాలిక్ ఉంటే అది కూడా కాన్స్టెంట్గా 130 ఉన్నా కూడా దాన్ని మనం ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే త్వరలో వీళ్ళు పూర్తిగా హైపర్ టెన్సివ్స్ అవ్వబోతున్నారు, అంటే మనం జాగ్రత్త పడాలి అని ఒక రకమైన సంకేతం బాడీ ఇస్తుంది మనకి. అలాగే డయాస్టాలిక్ 80 to 85 కూడా ప్రీ హైపర్ టెన్షన్ అనటానికి ఒక మార్కర్. లేదు 140/90 కంటే ఎక్కువ ఉంటుంది పర్సిస్టెంట్గా. అంటే ఒక్క రీడింగ్, ఇప్పుడు సపోజ్ బీపీ ఎక్కువ ఉందనేసి క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ వచ్చిన ఎవరికైనా కొంచెం ఒక రకమైన యాంగ్జైటీ, ఆదుర్దాతో బీపీ పెరిగే ఉండొచ్చు. కానీ మనం దాన్ని ఇది హాస్పిటల్కి వస్తే పెరిగిన బీపీ అని అజ్యూమ్ చేసుకోకూడదు, మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇంట్లో ప్రశాంతంగా ఒక సండే మార్నింగ్, అంటే ఎక్కువ సౌండ్ లేకుండా కొంచెం ప్రశాంతమైన చీకటి వాతావరణంలో సౌండ్స్ అవి లేకుండా, అంటే డీప్ బ్రీతింగ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ కరెక్ట్ వాల్యూ. అంటే ఇంట్లో మల్టిపుల్ టైమ్స్ మీరు చెక్ చేసుకొని ప్రతిసారి 140/90 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు ట్యాబ్లెట్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నా బీపీ పెరిగి మీరు దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ హార్ట్. కాన్సెంట్రిక్ ఎల్విహెచ్ అంటాం. అంటే హార్ట్లో ఒక ఛాంబర్, ఒక మజిల్ కొంచెం పెరిగి ఉంటుంది. సో మజిల్ పెరుగుతున్న కొద్దీ హార్ట్లోకి పంప్ అయ్యే వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ తగ్గుతూ వస్తుంది. దీన్ని డయాస్టాలిక్ డిస్ఫంక్షన్ అని కూడా మనం అంటుంటాం, ఈ పెరిగిన లెఫ్ట్ వెంట్రికులర్ మాస్ వల్ల. సో ఇది పెరుగుతూ పోతే వచ్చి ఉండాల్సిన బ్లడ్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ తగ్గుతుంది, కాబట్టి అది ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్కి గురి చేస్తూ ఉంటుంది. అలాగే హార్ట్ కాకుండా నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కిడ్నీ, నెఫ్రోపతి, హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అంటాం. సో ఖచ్చితంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్లోమరులార్ స్క్లీరోసిస్ అనే ఒక కండిషన్ స్టార్ట్ అవుతుంది. ఈ స్క్లీరోసిస్ అనేది మెల్లగా కొద్ది నెఫ్రాన్స్లో స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా పర్సంటేజ్ ఆఫ్ నెఫ్రాన్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది పెరుగుతూ పోతుంది. సో హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి ఉంది. అలాగే హైపర్ టెన్సివ్ రెటీనా డ్యామేజ్ కూడా తీవ్రంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్కంట్రోల్డ్ బీపీ వల్ల. ఒక వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్ ఆఫ్ అన్కంట్రోల్డ్ బీపీ ఈజ్ స్ట్రోక్. అంటే మెదడుకి పక్షవాతం వచ్చే రిస్క్. సో హైపర్ టెన్సివ్ పేషెంట్స్కి స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ, ఇన్ఫ్యాక్ట్ అన్కంట్రోల్డ్ బీపీ ఉంటే. సో ఇన్ఫ్యాక్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ఆటో రెగ్యులేషన్ ఆఫ్ బీపీ కోసం, ఆటో రెగ్యులేషన్ బై బ్రెయిన్ కోసం మనం ఇమీడియట్గా బీపీ తగ్గించము. కాకపోతే ఈ స్ట్రోక్ ప్రివెన్షన్లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టూల్. సరే, మీకు ఈ పేషెంట్కి పలానా పేషెంట్కి బీపీ ఎక్కువ ఉంది, డయాబెటిక్ కూడా పేషెంట్ అంటే మాత్రం ఒక సెట్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి మీరు. ఏంటవి? ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్, దెన్ అంటే ఏస్ ఇన్హిబిటర్స్ కానీ ఏఆర్బీస్ కానీ, దెన్ బీటా బ్లాకర్స్ కానీ, ఈ సెట్ ఖచ్చితంగా వాడాలి మీరు. ఇవి వాడితే ప్రోటీనూరియా అంటే యూరిన్లో ప్రోటీన్ పోవటం అనేది కంట్రోల్ చేసే ఈ క్లాసెస్ అనమాట ఇవి. రాస్ ఇన్హిబిటర్స్ అంటారు, RAAS అని. రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ని ఇన్హిబిట్ చేసే క్లాసెస్లో మొట్టమొదటిగా ఏస్ ఇన్హిబిటర్స్. లేదు అవి వాడటం వల్ల దగ్గు అది వస్తుందంట అంటే ఏఆర్బీస్, వేరే టెల్మిసాటాన్, ఓల్మిసాటాన్ లాంటి గ్రూప్ మనం వాడాల్సిన అవసరం ఉంది. సో వీటి వాడకం వల్ల కిడ్నీని మనం రక్షిస్తున్నాం, హార్ట్ని కూడా రక్షిస్తున్నాం. అలాగే హార్ట్ రేట్ని నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది, జస్ట్ బీపీ కంట్రోలే కాదు. దానికోసం మనం బీటా బ్లాకర్స్ లైక్ మెటప్రోలాల్ లాంటివి వాడుతూ ఉంటాం. సో సాధారణంగా వాడేది ఈ టెల్మిసాటాన్ మెటప్రోలాల్ కాంబినేషన్ అవ్వచ్చు, రకరకాల కాంబినేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎజిల్నడిపిన్ అని, ఇంకా చాలా మందులు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అవ్వచ్చు. ఒక్కోసారి కొంతమందికి 3 రకాల బీపీ మందులు వాడినా కూడా బీపీ 150/100 కంటే ఎక్కువ ఉంటే మనం రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఈ 3 క్లాసులు మందులు వాడినా కూడా బీపీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళకి 4వ క్లాస్ మందులు వాడాల్సిన అవసరం రావచ్చు. కొంతమందికి 5 క్లాసెస్ ఆఫ్ బీపీ మందులు వాడాల్సిన అవసరం కూడా ఉంది. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఒక లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే
మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, సాల్ట్ తీసేయాలి మీ డైట్ నుంచి కంప్లీట్గా. ఇవన్నీ చేస్తూ బాడీలో అంటే సరైన నిద్ర 6 to 7 hours ఆఫ్ స్లీప్ అందుతూ ఇవన్నీ చేస్తే అంటే పొటాషియం బాడీలో పెంచుతూ మెగ్నీషియం కూడా పెంచుతూ కనుక ఉంటే ఖచ్చితంగా మీ బీపీకి వాడాల్సిన మందుల అవసరం ఖచ్చితంగా తగ్గించచ్చు. నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గించచ్చు, వాడే మందుల డోస్ కూడా మనం తగ్గించచ్చు. సో ఇకపోతే ఒబిసిటీ, జస్ట్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా బీపీకి డైరెక్ట్ లింక్ ఉంది. అంటే మీ బాడీ ఫ్యాట్ తగ్గుతున్న కొద్దీ మీ బీపీ వాడాల్సిన అవసరం, బీపీకి వాడాల్సిన మందుల అవసరం కూడా తగ్గుతుంది. తద్వారా నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అవ్వచ్చు, డోస్ ఆఫ్ మెడిసిన్స్ అవ్వచ్చు, మనం తగ్గించచ్చు. సో ఒక పక్క ఫ్యాట్ తగ్గించుకోవడం బాడీలో, దెన్ స్ట్రెస్ తగ్గించుకునే విధంగా యోగా లాంటివి కూడా బీపీ కంట్రోల్కి హెల్ప్ చేస్తాయి. దెన్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ 4-7-8 అని ఒక టెక్నిక్ ఉంది. అంటే 4 సెకండ్లు మనం స్లోగా డీప్ బ్రీత్ చేసి 7 seconds హోల్డ్ చేసి 8 seconds నోటితో గాలి బయటికి మెల్లగా కనుక ఊదేస్తే 4-7-8 టెక్నిక్. ఇది కూడా బీపీ నియంత్రణకి బాగా హెల్ప్ అవుతుంది. నిద్ర ఇంప్రూవ్ చేసే విధంగా కూడా ఇది హెల్ప్ అవుతుంది. యాంగ్జైటీ తగ్గిస్తుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న మెజర్స్ కూడా, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా బీపీ కంట్రోల్కి హెల్ప్ అవుతాయి. అండ్ యాంగ్జైటీ తగ్గించుకునే దాంట్లో అంటే చాలామంది ఏమంటారంటే నాకేమి ఇతనికి బాగా కోపం వస్తుంది, ఇతనికి బీపీ ఉందేమో అంటారు. సో మీ కోపానికి మీ బీపీకి డైరెక్ట్ లింక్ లేకపోవచ్చు. అంటే ఇది సైకలాజికల్ అండ్ చాలామంది నమ్మే ఒక అపోహ. సో బీపీ 200/150, 120 ఉండి ఎలాంటి యాంగర్ చూపించని పేషెంట్స్ చాలామంది ఉంటారు. అంటే నార్మల్గా ఉంది, నార్మల్గా క్లినిక్కి నడుచుకుంటూ వస్తారు, చూస్తేనేమో 220/120, 140 అలా ఉంటుంది, అంత హై బీపీలో కూడా. సో కోపం ఆర్ బీపీకి కూడా డైరెక్ట్ లింక్ అనేది లేదు, ఇది ఒక అపోహ మాత్రమే. సో మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, కార్డియో కూడా చేయాలి. అంటే నడుస్తూ బేసికలీ కనీసం 40 minutes ఆర్ మోర్ పర్ డే నడవాలి. హార్ట్ రేట్ పెంచుకునే విధంగా మీరు నడవాలి. దెన్ దెన్ మీరు కనుక వెయిట్స్ కూడా లిఫ్ట్ చేస్తే, అంటే ఒక పక్క ఇవాళ కార్డియో చేస్తే, కార్డియో అంటే స్విమ్మింగ్ కానీ ట్రెడ్మిల్ మీద నడవటం అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కార్డియో. కూర్చొని వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది రెసిస్టెన్స్ ట్రైనింగ్. సో ఒక పక్క మజిల్ బల్క్ పెంచుతూ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ, ఇంకొక పక్క కార్డియో కూడా కనుక మీరు చేస్తే అది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అవుతుంది. దానివల్ల కూడా మీరు బీపీ లాంగ్ టర్మ్లో తగ్గించుకోవచ్చు. సో ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్. దెన్ ఉప్పు, చాలామంది కొంచెమే కదా నేను ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోను పెరగను అంటుంటారు. అది సరిపోదు. మీరు పచ్చళ్ళ వాడకం ఆపేయాలి, కర్రీస్లో ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోవడం కూడా కంప్లీట్గా ఆపేయాలి. సో ఫ్రూట్స్ వాడకం పెంచినా కూడా మీకు పొటాషియం, మెగ్నీషియం అందుతుంది కాబట్టి బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇలా రకరకాలుగా చాలా ఫ్యాక్టర్స్ బీపీ కంట్రోల్కి దోహదపడతాయి. అండ్ వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి అండ్ మీ డాక్టర్తో మీరు డిస్కస్ చేయండి. 120/80 అనేది మీ యావరేజ్ హోమ్ ఇంట్లో ఉండాల్సిన బీపీ. మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ రీడింగ్స్ కూడా 120/80, ఒక 5 అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ అంటే 130/85 అనేది అప్పర్ లిమిట్. ఇది దాటి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉంటుంది. మెల్లగా లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేస్తే ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం మీరు తగ్గించవచ్చు. మేబీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం బీపీకి మందుల అవసరం కూడా ఉండకపోవచ్చు.